నమస్కారం. మన ముట్లూరు గ్రామంలో, మన పత్తిపాడు నియోజకవర్గం ముట్లూరు గ్రామంలో ఈ మధ్య కాలంలో జరిగిన గొడవ సంఘటన ఏదైతే ఉందో ఆ విషయం మీద ఊళ్ళో ఉన్న పెద్దలతో, మన వాళ్ళతో మాట్లాడి అసలు జరిగిన సంఘటనలు ఏం జరిగింది, దీని మీద జరిగిన ఎక్కడ ఎవరిది గొడవైంది, ఏం పొరపాటు జరిగిన దాని మీద ఊర్లో పెద్దలతో మాట్లాడాము. మొన్న ఆదివారం రోజున గణేష్ అనే కుర్రోడు వేరే కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎక్కడో నారాకోటూరుకి వెళ్లే దారిలో చిన్న గొడవ అవుతే వాళ్ళు తిరిగి వస్తుంటే, ముగ్గురు కుర్రోలు తిరిగి వస్తుంటే రాత్రి పూట 12 తర్వాత ఊర్లోకి వస్తున్న వాళ్ళని దాదాపు 10-20 మంది అతకాయించి దాదాపు గంటన్నర సీసీ కెమెరాల్లో వచ్చింది. దాదాపు అన్ని చోట్ల సర్క్యులేట్ అయినాయి సీసీ కెమెరాల ఇన్ఫర్మేషన్. గంటన్నర దాన్ని ఎట్లా ఉంటుందంటే ఎవరు లేరు, ఊర్లో అందరు నిద్రపోతున్నారు. ఆ పిల్లోడు తండ్రి ఎవరో చెప్తే వచ్చాడు, పిల్లోడు తండ్రి అక్క వచ్చారు. గంటన్నర ఊరంతా కొట్టుకుంటూ తిప్పుకుంటూ గంటన్నర అంటే ఎవరో ఇద్దరు మనుషుల మధ్య గొడవ అవుతే దాన్ని వెంటనే తిరిగి ఆవేశంలో దెబ్బేస్తారంటే ఒక అర్థం ఉంటుంది. ఒక 20 మంది మనుషులు కలిసి, 10-15 మంది మనుషులు కలిసి ఊరంతా కొట్టుకుంటూ తిప్పుతూ ఈడ్చుకుంటూ, కుక్కని ఈడ్చుకుంటూ తిప్పి ఊరంతా తిప్పి కొట్టడం చేయటం, అదంతా సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చినాయి, నాకు కూడా వచ్చినాయి అవి. ఆ తర్వాత గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంటికి వచ్చారు వాళ్ళు, దాని తాలూకోళ్ళు. అసలు నిజం ఏం జరిగింది అని చెప్పని కనుక్కోవడానికే ముట్టూరు రావడం జరిగింది. ఇద్దరు కుర్రోల మధ్య బండ్లు తగిలి ఎదురు జరిగిన గొడవని వాళ్ళని రాత్రి అతగాయించి కొట్టడం, వాళ్ళు కొట్టారని రెండో రోజు ఉదయం వీళ్ళ ఆవేశంలో వాళ్ళని ఒక 2-3 మనుషులు ఎదురుపడితే దెబ్బేస్తే కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టిన దాంట్లో మెయిన్ రాత్రి కుర్రోని దగ్గరుండి కొట్టించిన ఆ కళ్యాణ్ అనే వ్యక్తి పేరు తప్పించేశారు. కళ్యాణ్ అనే వ్యక్తి ఒక 2 నెలల క్రితం కారబూడిపాడులో ఇట్లాగే అక్కడ 10 మంది మనుషుల్ని వెళ్తున్న దానికి అటకాయించి కొట్టారు మనుషుల్ని. కేసులు పెడితే, వడ్డీ చెరుకురు స్టేషన్లో కేసులు పెడితే సారీ చెప్పి రాజీ చేయించారు. ఇప్పుడు 3-4 సంఘటనలు అతని మీద, ఒకటి కాదు. అతని వెనకాల రాజకీయ నాయకులు, ప్రస్తుతం ప్రభుత్వం మనుషులు కాపాడుకొస్తున్నారు. మరి ఇది ఏం వ్యవస్థో అర్థం కావట్లా. ఇక్కడ దీన్ని కూడా, ఈ సంఘటన కూడా, ఇద్దరు కుర్రోలు జరిగిన గొడవని ఆడవాళ్ళు భార్యాభర్తలు వెళ్తుంటే వాళ్ళు ఆపి కొట్టారు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు, అటకాయించారు, అట్లా చేశారు ఇట్లా చేశారని చెప్పని కేసుని మొత్తం తారుమారు చేశారు. ఈ ఊర్లో ఈ సంవత్సరం 2 ఏళ్లలో ఎప్పుడైనా ఆడవాళ్ళు ఎవరైనా కదిలించే రికార్డు ఉందా? భార్యాభర్తలు ఎలా ఎవరైనా వెళ్తుంటే ఎవరైనా గొడవ చేయడం అలాంటి రికార్డులు ఎప్పుడైనా ఉన్నాయా? ఇప్పుడు కొత్తగా వచ్చింది అనమాట. ఆడవాళ్ళని కదిలించారు కాబట్టి ఆవేశంలో కొట్టారండి అని. ఆవేశంలో కొడితే 2 దెబ్బలు వేస్తారు కానీ గంటన్నర ఊరంతా కొట్టుకుంటూ తిప్పుతారు మనుషుల్ని. అది ఏ రకమైన నాగరికత సంస్కారం కిందకు వస్తుంది? అది కావాలని చేసే పనులు కదా. ఆ రోజున వాళ్ళ తండ్రి వచ్చి కాళ్ళు పట్టుకోకపోతే ఆ పిల్లోని చంపేసేవాళ్ళు. ఆ దెబ్బ తగిలే దెబ్బలకు ఆ పిల్లోడు చచ్చిపోయాడు కూడా. ఆ సంఘటన అంత తీవ్రమైన సంఘటన, ఆ రోజు జరిగిన సంఘటన. నెక్స్ట్ తన్నులు తిన్న కుర్రోడు కానీ, 2వ రోజు ఆవేశం దెబ్బలేసిన కుర్రోల మీద ఒక కేసులు లేవు ఊర్లో. వాళ్ళ మీద ఒక కేసులు లేవు ఊర్లో ఇప్పుడు కూడా. వాళ్ళనేమో తప్పుడోలుగా చూపిస్తున్నారు. రాత్రి గంటన్నర పైన ఎగబడి కొట్టిన కళ్యాణ్ గాని వాళ్ళ మనుషుల మీద కానీ 3-4 కేసులు ఉన్నాయి ఈ సంవత్సరంన్నరలో. కేసులు ఉన్న వాళ్ళేమో వాళ్ళు ఏదో ఆవేశంలో పొరపాటు చేశారని చూపిస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏ కేసులు లేని వ్యక్తులేమో తప్పు చేశారని చూపిస్తున్నారు. అంటే ఈ కులపోళ్ళు అందరూ నిలబడి, కాపులు నిలబడి, మన ఎలక్షన్లో నిలబడి చేసి పెట్టి టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు, వాళ్ళ కమ్మ సామాజిక వర్గాన్ని నిలబడ్డందుకు వాళ్ళు బాగా రుణం తీర్చుకుంటున్నారు కాపుల మీద. కొట్టడం, మనుషుల చేత కొట్టించడం, కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేయటం, ఇవన్నీ కూడా అందరం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, చూస్తున్నాం, గమనిస్తున్నాం జరుగుతున్నాయి. అన్ని కూడా రేపు ఖచ్చితంగా దీనికి మూల్యం ఉంటుంది. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదో సందర్భంలో మూల్యం చెల్లించుకోవాల్సిందే వాళ్ళు. దీన్ని అధికారులు, ఎందుకంటే సీసీ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి, ఊరిని నోటితో చెప్తే కుదరదు, అన్ని సీసీ ఫుటేజ్ కెమెరాల్లో అన్ని రికార్డ్ అయినాయి. అధికారులు రాజకీయ నాయకుల వల్ల ఒత్తిడికి లొంగకుండా కేసులు నిష్పక్షపాతంగా, నిజాయితీగా కేసులు విచారణ జరిపి ఈ కుర్రోల్ని అన్యాయంగా కొట్టి ఇబ్బంది పెట్టిన ఆ కళ్యాణ్ వాళ్ళ మనుషుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము అధికారులను కోరుతున్నాం.
ఇది వాళ్ళకు సరైన న్యాయం జరగకపోతే దీనికి ఖచ్చితంగా దీనికి అన్ని గ్రామాల్లో ఈ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం టీడీపీతో చాలా మంది కమ్మ సామాజిక వర్గంతో రేపు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్తారు, ఆయన కావాలని సమర్థించుకొని తీసుకొస్తాడులే, ఓట్లు ఇస్తాడులే ఏదో అనుకుంటున్నారు. అట్లాంటి ఏం ఉండవు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దాని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరి ఇక్కడ గ్రామాల్లో జరుగుతున్న పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తెలుసో తెలియదో, ముందు వాళ్ళ టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వాళ్ళ సామాజిక వర్గాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుని వ్యవస్థలు సరిగ్గా నడుపుకుంటే 4 రోజులు బాగుంటారు. లేకపోతే రాబోయే ఎలక్షన్స్ లో ఇబ్బందులు పడతారు. ఇలాంటి ప్రతి గ్రామం నుంచి ఎదురుపడుతున్నాయి మాకు ఇలాంటి సంఘటనలు. ఇక్కడ నేను కులాన్ని రెచ్చగొట్టాలని చెప్పి మాట్లాడటం లేదు. ఇది ప్రతి చోట జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ కేసుల్లో సీసీ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి. ఏదో ఆడవాళ్ళకి వెళ్ళి ఇచ్చారు, నోటి మాటలు చెప్తే కుదరదు, రికార్డ్ ఎవిడెన్స్ ఉండాలి, ఎవిడెన్స్ చూపించాలి. ఈ కుర్రోడిని గంటన్నర రోడ్డు మీద ఈడ్చుకొట్టింది, అది కెమెరాలంతా రికార్డ్ అయ్యి ఉంది. వీటన్నిటి కూడా అధికారులు నిజాయితీగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతున్నారు.